తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమాలు, అవినీతిని చంద్రబాబు సర్కారు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కిస్తోంది. అనారోగ్యం పాలై ఆపదలో ఉన్న పేదవాడిని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధిని అక్రమార్కులకు అక్షయ పాత్రలా మార్చేసింది. ఇసుక, మట్టి, సిలికా, గ్రానైట్, గనులు, ప్రకృతి వనరులు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పచ్చ ముఠాలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నా సరిపోలేదన్నట్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బుల్లోనూ కమిషన్లు వసూలు చేస్తున్నారు పచ్చ నేతలు. రాష్ట్రంలో పేదలకు అందాల్సిన అన్ని పథకాలు ఆపేసి ఆరోగ్యశ్రీని అంపసయ్యపైకి చేర్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఆరోగ్య ఆసరా అసలే లేదు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. చివరకు ఎంతకు బరితగించారంటే అనారోగ్యం పాలైన పేదలకు ఆదుకోవాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బుల్లోనూ కమిషన్లు వసూలు చేస్తున్న వైనం ఆధారాలతో బహిర్గతమైంది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఆసుపత్రులకు లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ, బిల్లుల చెల్లింపులో భారీ అక్రమాలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ఎన్నడూ ఆసుపత్రి ముఖం కూడా చూడని వ్యక్తులను రోగులుగా చిత్రీకరించి లక్షల్లో నకిలీ బిల్లులు పెట్టడం, కూటమి ప్రజా ప్రతినిధులకు చెందిన వారు డీల్ కుదుర్చుకున్న ఆసుపత్రులకే పెద్ద ఎత్తున ఎల్ఓసీలు జారీ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నాళ్ళు కాంట్రాక్టుల్లో వాటాలు వసూలు చేసుకోవడం చూసాం. 79 స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి నీతి, బాహ్యమైన, సిగ్గుమాలిన, దిక్కుమాలిన వ్యవహారాలను ఇప్పుడే చూస్తున్నామని చంద్రబాబు సర్కారు దిగజారుడు, అవినీతి బాగోతాలకు ఇది పరాకాష్ట అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఓ బాధితుడికి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్లో టీడీపీ నేత వేణుగోపాల్ చేతువాటం ప్రదర్శించాడు. బాధితుడికి వచ్చిన 14 లక్షల రూపాయల్లో 8 లక్షలు తన అకౌంట్కు బదిలీ చేయించుకున్నాడు వేణుగోపాల్. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను కోల్పోయిన బాధితుడు ఎల్లయ్య సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేశాడు. దీంతో అతనికి 14 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. డబ్బులు ఇప్పిస్తామని ఎల్లయ్యను టీడీపీ నేతలు బ్యాంకు తీసుకువెళ్లారు. అతను తిరిగి ఇంటికి వచ్చాక 14 లక్షలు క్రెడిట్ అయ్యాయి. మరో 20 నిమిషాల తర్వాత ఎల్లయ్య అకౌంట్ నుంచి 8 లక్షల రూపాయలు టీడీపీ నేత వేణుగోపాల్ అకౌంట్కు బదిలీ అయినట్టు ఫోన్లో మెసేజ్ వచ్చింది. దీంతో ఇదేంటని ప్రశ్నిస్తే తమకు ఖర్చులు ఉన్నాయని, అందరికీ డబ్బులు పంచాలని చెప్పారని బాధితుడు ఎల్లయ్య వాపోయారు. కానీ మేము ఫస్ట్ మాట రాకముందు చేసిన ఆపరేషన్ బిల్లు వరకే పెట్టినారు సార్. 26 లక్షలు, దాంట్లో 14 లక్షలు శాంక్షన్ అయింది వచ్చిందని మాకైతే చెప్పలేదు సార్. మాకు ఇన్ఛార్జి కానీ ఎవరు చెక్ కానీ మా చేతికి ఏమి ఇలా బ్యాంక్ వాళ్ళకి తొడుకోమైనరు, డబ్బులు వచ్చింది రమ్మని సంతకాలు చేసుకున్నారు. డబ్బులు అయితే అకౌంట్లో పడింది సార్. మళ్ళీ 20 నిమిషాల కల్లా 8 లక్షలు కట్ అయిపోయినట్టు వచ్చింది సార్. అప్పుడు నేను అడిగితే ఫలానా వేణుగోపాల్ అకౌంట్లో పడిందిగా దాన్ని చెప్పినారు సార్ బ్యాంక్ వాళ్ళు. వాళ్ళు అడిగితే మీకు చెప్పింది ఆ రోజు 6 లక్షలు అని ఇచ్చామనింది, అందుకే మీకు 6 లక్షలు ఇచ్చినాము, 8 మేము తీసుకున్నాం, మా ఖర్చులు ఉన్నాయని చెప్పినారు. అనారోగ్యం బారిన పడ్డ అభాగ్యులు, నిరక్షరాస్యులను ప్రధానంగా టార్గెట్గా చేసుకుని కూటమి ప్రజా ప్రతినిధుల అనుచరులు, దళారులు దోపిడీకి పాల్పడుతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందక అప్పులు పాలైన రోగులను ట్రాప్ చేసి నకిలీ బిల్లులు సృష్టిస్తున్నారు. వాటిని సచివాలయంలో ప్రాసెస్ చేయించి చెక్కుల జారీ వరకు ఆద్యంతం ఫాలో అప్ చేస్తున్నారు. సీఎంఆర్ఎఫ్, ఎల్టీసీల కోసం పలువురు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా అందిన దరఖాస్తులు బోగస్ అని గుర్తించినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3257 ప్రొసీజర్ను తెచ్చారు. దీంతో అన్ని రకాల క్యాన్సర్లతో పాటు ఇతర జబ్బులకు ఆరోగ్యశ్రీలోనే ఉచిత చికిత్సలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అస్తవ్యస్తం చేసి సీఎంఆర్ఎఫ్ సాయం పేరిట పచ్చముఠాలు దోపిడీకి తెరతీసింది. ముఖ్యనేత కార్యాలయం నుంచి మండల స్థాయిలో కూటమి నేతలు, ప్రజా ప్రతినిధుల వరకు కాసులు పిండుకుంటున్నారు. వైద్యం కోసం అప్పులు పాలైన రోగులను ఆసరాగా చేసుకుని సీఎంఆర్ఎఫ్ నిధులను స్వాహా చేస్తున్నారు.